Hi guys, welcome back to Hasta Hasni Talks. ఏంట్రో ఎక్కడికో రెడీ అయ్యారు అనుకుంటున్నారా? మా ఫ్యామిలీ అంతా కలిసి మేమైతే సాగర్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. లగేజ్ అయితే చాలా ఉందని చెప్పి మా డాడీ అయితే ఒక ఆటో అయితే మాట్లాడారు. నేను మా అక్క అయితే కోన్ని గోరింటాక్ లాగా అయితే పెట్టుకున్నాము. ఇంకా ఎవరిది బాగా పండిందని చెప్పి ఒకళ్ళు చూసుకుంటున్నాము. ఇంకా అందరికన్నా ముందు నేను మా అక్క ఆటో అయితే ఎక్కేసాము. మా హోమ్ టౌన్ వచ్చేసరికి సత్తెనపల్లి అనమాట. మేము ఇక్కడ నుంచి మాచర్లకి ట్రైన్ లో అయితే వెళ్తున్నాము. అదేంటో కానీ అన్నిటికీ లేటుకి వెళ్ళే మేము ట్రైన్ అనగానే ముందే వెళ్ళాము. తలా ఒక బ్యాగ్ పట్టుకొని అయితే వెళ్ళాము. ఇదే అనమాట మన బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్. ఇంతకు ముందు అయితే లిఫ్ట్ ఉండేది కాదు, ఇప్పుడేమో లిఫ్ట్ అయితే కట్టారు. చాలా టైం ఉంది కదా, బోర్ కొడుతుంది అని చెప్పి కాసేపు అయితే స్నాప్స్ తీసాము. అక్కడైతే సీతమ్మకాయ చెట్టు అయితే ఉంది, మేమైతే ట్రై చేసి మరీ కోసుకున్నాము. నేను మా అక్క సేమ్ అవుట్ ఫిట్ తీసుకుందాం అనుకున్నాం కానీ చూస్తేనేమో కలర్ మారిపోయింది. నేనైతే అక్కడ కూర్చొని మరీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ట్రైన్ అయితే చాలా లేట్, మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎంతసేపో తెలియట్లేదు, ఏంటో ఈ గోల. అసలు ఫుల్ ఎండ్ ఉంది గాయస్ అసలుకి. గాయస్ అసలుకి ఇంత పెద్ద స్టేషన్లో అసలు నాకు ప్లేస్ ఎక్కడా దొరకనట్టు ఇక్కడ ఒక రాయి మీద కూర్చున్నా గాయస్. ఏం చేద్దాం అసలుకి కష్టాలు. ఎంతసేపు దేవుడా ట్రైన్ వచ్చేది అని చూస్తున్నాను. నేనైతే ఇంకా మా డాడీ పక్కన అయితే కూర్చున్నాను. ఇంకా మా అక్క మా తమ్ముడు అయితే నా ఎదురు కూర్చున్నారు. ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే మా మమ్మీ చపాతీ అను చికెన్ ప్రిపేర్ అయితే చేశారు. ఇలా టూర్ వెళ్ళేటప్పుడు అసలు ట్రైన్ జర్నీలో ఫుడ్ తిన్నామంటే అసలు ఆ ఫీలే వేరు. మేమైతే చాలా పీస్ఫుల్ గా అయితే తిన్నాము. ముందైతే బోర్ కొడుతుందని చెప్పి ఇంకా నేనైతే పైకి ఎక్కి పడుకున్నాను కొంచెం సేపు. ఫ్యామిలీ అందరితో ఉన్నప్పుడు కిందే బాగుంటదని చెప్పి మళ్ళా కిందకి వచ్చి కొంచెం సేపు మా డాడీ పక్కన కూర్చున్నాను. అలా వ్యూస్ చూస్తుండగా ఇంకా పొలాలు అయితే వచ్చినాయి. చాలా బాగుంది ప్లెజెంట్ గా చూడటానికైతే. కొంచెం సేపు చూస్తూ ఉన్నామా, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాటర్ అయితే వచ్చేసాయి. కాయిన్ వేద్దాం అనుకున్నాం గానీ మనం వేసే లోపు వెతికే లోపు అయితే ఇంకా వాటర్ కూడా పోయినాయి. ఒక పీచ్ మిఠాయి వస్తే ఇంకా పీచ్ మిఠాయి అయితే తీసుకున్నాం. బట్ తీసుకున్న తర్వాతే తెలిసింది అది ఫేక్ అని. ఇంకా ట్రైన్ దిగ్గానే ఇంకా మేమైతే ఆటో అయితే ఎక్కాము. చెప్పాలంటే అసలు ఫుల్ ఎండ్ ఉంది. ఇంకా నేను మా తమ్ముడు అయితే టవల్ వేసుకొని కవర్ చేసుకున్నాము. నేను మా తమ్ముడు అయితే చాలా ఎక్సైట్మెంట్ తో వెనకైతే కూర్చున్నాము, ఈ వాటర్ సీనరీస్ అన్ని చూడొచ్చు అని చెప్పి. ఇలా వాటర్ అంతా ఫ్లో అవడానికి అసలు పెద్ద హిస్టరీయే ఉందన్నమాట. నాకు తెలిసైతే ఏదైనా ఊరు ఎక్కువ వెళ్ళామంటే అది సాగరే అనమాట. మనమైతే షార్ట్ కట్ లో ఈ స్టోరీ అయితే చూద్దాం. అప్పట్లో ఇవన్నీ కొండలు అనమాట. ఇంకా ఈ కొండల నుంచి బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మొత్తం అయితే తవ్విచ్చారు. ఒక సైడ్ అంతా కొండ ఉంటే ఇంకో సైడ్ అంతా వాటర్ ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచే అనమాట స్వరంగం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచే కూడా తవ్వడం స్టార్ట్ చేశారు. ఇదంతా చాలా పెద్ద స్వరంగం అనమాట. అప్పట్లో ఇది తవ్వేటప్పుడైతే చాలా మంది అయితే చనిపోయారు. వ్యూనంతా ఎంజాయ్ చేసే లోపే ఇంకా సాగర్ అయితే ఎంటర్ అయిపోయాము. అసలు నేనైతే అసలు ఎంటర్ అయ్యాను అన్న విషయం కూడా మర్చిపోయాను. ఇంక ఈ వాటర్ చూసి అయితే గుర్తుపట్టాను. ఇంకా ఫైనల్లీ మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే చర్చ్కి రీచ్ అయిపోయాను. నిజంగా అసలుకి ఫ్యామిలీతో గనక ఇలా టూర్ కి వెళ్ళామంటే అసలు ఆ ఫీలింగే వేరు. ఖచ్చితంగా ఇలా పీస్ఫుల్ గా అసలు ఫస్ట్ చర్చిలోకి వెళ్తే అసలు ఆ ఫీలింగే వేరు. మేము ఎప్పుడు ఇక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ముందే రూమ్ అయితే బుక్ చేసుకుంటాము. బట్ ఈసారి ఏంటంటే కొంచెం డిలే అయిపోయింది అనమాట. అక్కడేమో రూమ్స్ అసలు లేవన్నారు. చాలా సేపు వెయిట్ చేసాము. ఇంకా మా చర్చ్ ఫాదర్ నుంచి అక్కడ ఫాదర్ తో మాట్లాడి మరీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. అరే ఎటు టైం ఉంది కదా అని చెప్పి కొంచెం సేపు మొత్తం తిరుగుదామని అయితే అనుకున్నాము. ఇంకా మొత్తం అంతా చూసేసాము. ఇంకా మా మమ్మీ అయితే మా మామయ్య వాళ్ళని అయితే ఇన్వైట్ చేశారంట. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. ఇలా ఇంకా 14 స్థలాలు చూసి ఇంకా అట్లా కిందకి వెళ్దాం వాటర్ దగ్గరికి అని అనుకున్నాము. ఈ లోపు మా డాడీ అయితే గుండు చేపించుకుంటా అన్నారు మొక్కుందని. అసలు తీరా చూస్తేనేమో అక్కడేమో క్లోజ్ చేసింది గాయస్. ఇంతకు ముందు అయితే ఎప్పుడు ఓపెన్ లోనే ఉండేది. బట్ ఇప్పుడైతే వాటర్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి క్లోజ్ అయితే చేస్తున్నారంట. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఖచ్చితంగా ఆ నీళ్ళల్లో భలే ఆడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏం చేస్తాం, ఆ ఛాన్స్ ఏమో లేదు. ఇంకా అంతా అయిపోయాక కొంచెం సేపు చర్చిలోకి వెళ్ళొచ్చు అయితే ఇంకా మేము పక్కకు వచ్చి అయితే కూర్చున్నాము. ఇంకా తర్వాత రూమ్ ఇచ్చారు. ఇంకా పైకి అయితే వెళ్ళాము. ఇంకా రూమ్ వీడియో తీద్దామంటేనేమో వీళ్ళందరేమో పడుకున్నారు. ఇంకా సర్లే అలసిపోయారు కదా అని చెప్పి నేనైతే ఇంకా వాళ్ళని లేపలేదు. ఇక్కడ దాకా వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ చూడపోతే ఏం బాగుంటది చెప్పండి. ఇంకా అందుకనే మేమైతే డ్యామ్ కి స్టార్ట్ అయిపోయాము. ప్రశాంతంగా కారులో పాటలు పెట్టుకొని అయితే వెళ్ళాము. అసలుకి అక్కడేమో చూస్తే చాలా కోతులు ఉన్నాయి అసలు దారిలో. ఫైనల్లీ ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఫస్ట్ టైం అబ్బా అసలు ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినా సరే ఖచ్చితంగా 2 డ్యామ్లు అయినా వదిలేవాళ్ళు. మరి ఈసారి ఏంటో అసలు ఒక్కడు కూడా వదలలేదు. అసలు నీళ్ళే వదలలేదు అక్కడ. కానీ వాటర్ ఫ్లో అయితే బాగానే ఉంది. ఇంతకు ముందు అయితే కిందకి దిగి వెళ్లే వాళ్ళం కానీ ఇప్పుడేమో ఫుల్ వాటర్ వచ్చేసినాయి. ఇంకా అందుకనే మేమైతే పైనుండి మొత్తం చూసాము. పెద్దగా జనం కూడా అక్కడ ఏం లేరు. ఇంకా మేమందరం కలిసి కొంచెం సేపు ఫొటోస్ దిగాము. ఇంకా నేనైతే కొంచెం స్నాప్స్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా పక్కకు వచ్చేసాను. ఇంకా చూసాక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక గుడి ఉందన్నమాట. ఇంకా అందుకని కార్ అయితే ఆపారు వీడియో తీసుకోమని. ఆ తర్వాత ఇంకా జిమ్ జామ్ బిస్కెట్స్ తెచ్చిస్తే తిన్నాము.
మేము రిటర్న్ వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి చర్చ్ అంతా ఫుల్ లైటింగ్స్‌తో ఉంది. ఇంకా లోపలికెళ్ళిపోయి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే అందరూ తిరుగుతూనే ఉంటారు. ఇంకా రాత్రుళ్ళు అక్కడక్కడ బయటే పడుకుంటారు. ఇక్కడ పండగ అయితే ఇంక సండేనే స్టార్ట్ అయిద్దనమాట. వాళ్ళందరూ ఫ్యామిలీస్‌తో అసలు అక్కడ వంటలు చేసుకుంటూ అసలు చూడటానికైతే చాలా బావుండిద్ది. ఆ పిల్ల బచ్చా బ్యాచ్ లేచి వచ్చేలోపే ఇంక మా మమ్మీ వాళ్ళైతే కుకింగ్ స్టార్ట్ చేసేసారు. ఇక ప్రెజెంట్ మనం ఖాళీయే కదా అని చెప్పి ఇంక 14 స్థలాల్లో లోపలికైతే వచ్చాము. నాకు తెలిసైతే ఇలా పల్నాడు అండ్ గుంటూరు సైడ్ అయితే అందరికీ సాగర్ తెలిసే ఉండిద్ది. ఇలా ఫ్యామిలీ అంతా ఇట్లా దేవుడి దగ్గరకు వచ్చి టైం స్పెండ్ చేయడం ఇలాంటిదైతే చాలా బావుంటదనమాట ఇక్కడ ప్లేస్ మనం స్పెండ్ చేయడానికి. మార్నింగే వచ్చి అసలు అలా వాటర్ చూస్తూ ఉంటే అసలు వ్యూ ఎంత బావుందో అసలు చూడండి. సాగర్ మొత్తంలో నాకైతే ఈ స్టాచ్యూ అంటే చాలా ఇష్టం అసలుకి. మధ్యలో ఉండిద్దనమాట. అసలు చూడటానికి చాలా బావుండిద్ది. ఇటు సైడ్ అయితే వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చేపలు ఫేమస్ అనమాట. ఇంక అందుకని చేపల పులుసు అండ్ చికెన్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా మేరీ మాతనైతే ఊరేగిస్తున్నారనమాట చర్చి చుట్టూ. కానీ అది ఎవరు అంటే ఎదురు వెళ్ళకూడదు. ఇంకా వంటలన్నీ అయ్యాకైతే ఇంకా ప్రశాంతంగా కూర్చొని అయితే తిన్నాము. మమ్మీ డాడీ వాళ్ళైతే ఇంకా చర్చికి వెళ్ళొచ్చారు కాబట్టి పలహారం అయితే తీసుకొని వచ్చారు. మా మమ్మీ అయితే అసలుకి ఫుల్ గా తిట్టింది గాయస్. ఎందుకంటే అసలు బ్లాక్ ఎవరన్నా వేసుకుంటారా, అది సండే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అసలు బ్లాక్ వేసుకోవటం ఏంటి అని చెప్పి మామూలుగా తిట్టలేదు. అని మనకి తిట్లేం కొత్త కాదు కాబట్టి సరేలే అని అనుకున్నాము. ఇంకా పైకి వెళ్ళి ఇంకా వాటర్ అయితే కొంచెం సేపు చూసేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అదేంటో కానీ అసలు ట్రైన్ అయితే చాలా గూడ్స్ లాగా చిన్నగా వచ్చింది. అందరు ఒకటైతే నేను మా డాడీ ఒక వైబ్ అనమాట. ఇంకా నేను మా డాడీ ఎదురెదురు కూర్చున్నాము. అరే ఇంక సింగిల్ సీట్ లో కూర్చున్నా కదా కొంచెం సేపు ఎచ్చులు పడదాం అని చెప్పి కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాను. ఈవెన్ రైల్వేస్ మధ్యలో కూడా చూడండి అసలు కోతులు ఎలా ఉన్నాయో. ఫైనల్లీ ఇంకా 8 అయిపోయింది అనమాట. ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము.